బతుకమ్మ ప్రతి సంవత్సరం ఆడతాం మేడం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆటలు ఆడతాం, పాటలు పాడతాం, బతుకమ్మను పేర్చుతాం. మొదటి రోజు ఎలా స్టార్ట్ అవుతుందండి బతుకమ్మ? అంటే మీరు చిన్నగా ఉన్నప్పటికి ఇప్పటికి మారిందా? మారింది. అప్పుడు నోటితో పాడేవాళ్ళం మేడం పాటలు. ఇప్పుడేమో మైకులు, డీజేలు అవన్నీ వచ్చాయి. మీకు ఇది మంచిగా అనిపిస్తుందా? ఇంతకు ముందు మీరు పాడుతా ఆడేది అదే మంచిగా ఉండేది మేడం. పాడతా ఆడేదే బాగుండేది. ఇప్పుడు అన్ని డీజేలు, నోటి పాట రాదు ఎవరికి. అప్పుడైతే పాడుతుంటే చిన్నపిల్లలు కూడా నేర్చుకునేవాళ్ళు. పాటల వల్ల మనకి కూడా తెలిసేవి నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడేముంది, ఆ డీజేలు వేస్తే ఎగరడం తప్పనిచ్చి పాటలు గొంతు మంచిగా రాదు కదా మనకి పాడడానికి. అదే మనం పాడుతుంటే మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఈ సందర్భంగా ఒక పాట పాడతారా? పాటలు రావు మేడం, పాటలు చిన్నది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. నవరాత్రులు అంటారు. బతుకమ్మ అంటే నవరాత్రులు, 9 రాత్రులు నవరాత్రులు చేస్తారు. దాని దుర్గామాత భవాని కూడా అంటారు మన భాషలోనే. అయితే ఆ 9 రాత్రులు ఏమని మొక్కుకుంటారు అంటే, ఆడపిల్లలు మాకు మంచి భర్త కావాలి, ఈ 9 రోజులు నవభాషాలు నీ దేవతకు పూజించి మాకు ఐశ్వర్య అందాన్ని బట్టి ఆ సౌకర్యం కలిపి ఆ సందర్భంగా అదృష్టం కలపాలని భావిస్తున్నాను. నవరాత్రులు అంటే సద్దుల బతుకమ్మ. ఆడపిల్లలు మంచిగా బాగా భోగ్యాలతోటి మంచిగా ఉండాలి, మంచి బతుకు ఉండాలి. బతుకమ్మ అంటే బతుకు తల్లి, బతికిచ్చు తల్లి అని ఉండాలి. తెలంగాణలో నవరాత్రి పూజలు 9 రోజులు ఉపవాసం ఉండి నిష్టగా చేసుకుంటారు, అమ్మవారిని పూజించుకుంటారు. అయితే దేవి నవరాత్రులది ఒక ప్రత్యేకత ఏంటంటే, తిరుపతిలో అక్కడ అయ్యవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి, ఇక్కడ అమ్మవారికి పూజలు జరుగుతుంటాయి. కాబట్టి చాలా పవిత్రంగా ఈ రోజులను గడుపుతాం, మేము పూజించుకుంటాం. అయ్యో వచ్చాయి కానీ ఇప్పుడు సడన్ గా గుర్తురావు మేడం. మామూలుగా అయితే పాడతాం, డీజేకి అలవాటు పడ్డాం. అసలు మామూలుగా పాడుతుంటే వస్తాయి. ఇప్పుడు డీజేకి అలవాటు పడి పాటలు మర్చిపోయి, చిన్నప్పుడు పాడాము కానీ ఇప్పుడు రావట్లేదు అనమాట. అది చిన్నప్పుడు పాడేవాళ్ళం బాగా, ఇప్పుడు రావట్లేదు. ఈ అలవాటు పడి నోట్లోంచి మా పాటలు రావట్లేదు బయటికి. ఈ డీజేలకి ఏమైనా సౌండ్లు వస్తాయి, ఇంకా డాన్స్ వేయడమే సరిపోతుంది, ఇంకా పాటలు ఎక్కడ పాడతాం. ఇంకా బతుకమ్మలో ఇంకా ఏం స్పెషాలిటీ ఏమంటే డాన్స్లు, ఇంకా మంచి లాస్ట్ రోజు పట్టు చీరలు కట్టుకొని చక్కగా తయారయ్యి వెళ్ళడం, ముచ్చట్లు పెట్టుకోవడం, దస్తీ విస్తీ గీయడం, చాలా అందంగా తయారయ్యి వెళ్తా ఉంటాం. అందరం కలిసిమెలిసి ఆడుకుంటాం. లాస్ట్ రోజు తీసుకెళ్లి బతుకమ్మని వదిలేసి వస్తాం, నిమజ్జనం చేస్తాం. మా ఇంటి దగ్గర ఒక ఆంటీ వేస్తారు, నిర్మల ఆంటీ అని. ఫస్ట్ ఆమె వేస్తారు, ఇంకా అక్కడి నుంచి అందరు ఇంకా స్టార్ట్. అంటే ఆమె గుర్తు చేస్తారు ఎవ్రీ ఇయర్ ఈ టైం కి చేయాలి అది అని. ఒకళ్ళు ఉంటారు కదా చెప్పడానికి, ఆంటీ చెప్తారు. ఇంకా 9 days అదే కంటిన్యూ. నైట్ 11, 12 పాడతారా? పాటలు పాడతారు. అంటే డాన్సులు ఒకటే, పాటలు పాడడం లేదు, పాడతారు ఇంకా వేయడం అంతే. మీ అమ్మ వాళ్ళ టైంలో అంటే కొంచెం మీకన్నా కొంచెం ఒక జనరేషన్ ముందు వాళ్ళకైతే వాళ్ళే పాడి డాన్స్ చేసేవాళ్ళట. సో మన జనరేషన్ కి వచ్చేసరికి మారిపోయింది. అదే బెటర్ ఒకవేళ అదే బెటర్ అనిపిస్తుందా, ఇది మేల్ అనిపిస్తుంది? మాకు రెండు ఉంటాయి, పాడతారు అదే బెటర్. అంటే అట్ ద సేమ్ టైం సాంగ్స్ డాన్స్ చేయొచ్చు. ఓకే, మన కల్చర్ కూడా నేర్చుకోవచ్చు. అది పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇంకా నేర్చుకోవచ్చు అలా.